నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయం ఏదో ఒక రకంగా గూడా రాజకీయం తాలూకా కీలక అంశాలు గురించి చర్చ జరుగుతుంది. పబ్లిక్‌లోనే అలాగే ఉన్న నేతల్లో గూడాను. సో ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే పీపీపీ అనే పాలిసీ గురించి డిస్కషన్ జరుగుతోంది. పబ్లిక్, ప్రైవేట్ అండ్ పార్ట్నర్‌షిప్. సో ఈ ట్రిపుల్ పీ మీద ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ పీపీపీ అనేది ఏంటి అసలు? కామన్‌గా ఉన్న పబ్లిక్ అయితే దీని గురించి పెద్దగా అవేర్నెస్ లేకపోయినప్పటికీ కూడా ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన అంశము. పీపీపీకి సంబంధించి అసలు ఏంటి పీపీపీ, ఎవరికి ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుని ఎలాంటి ప్లానింగ్ లో ఉంది, అది ఎంతవరకు స్టూడెంట్స్ కు ఉపయోగపడుతుందా, లేదంటే జనరల్ పబ్లిక్ కు ఉపయోగపడుతుందా, రైతులకు ఉపయోగపడుతుందా, ఎవరికి ఉపయోగపడుతుంది అసలు, దానికి సంబంధించి బ్రీఫ్ గా చర్చించడానికి ఈ రోజు మనతో పాటు జనసేన నేత అలాగే అడ్వకేట్ మెరుపు మహేష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి దీని గురించి బ్రీఫ్ గా చర్చిద్దాం. అసలు దీనికి సంబంధించి వైసీపీ కూడా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంది, నెగిటివ్ గా వెళ్తూ ఉంది. దీనికి సంబంధించి పబ్లిక్ లో దీనికి కొన్ని ధర్నాలు అలాగే కొన్ని యాక్షన్స్ తీసుకోవాలని ఒక కీలకమైన స్టెప్స్ వేస్తూ ఉంది. సో అసలు ఏంటి దీని వెనుకున్న కథ ఏంటి, అసలు ఎలా ముందుకెళ్లాల్సి ఉంది ప్రభుత్వము, ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి చర్చిద్దాం. నమస్తే మహేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి సార్ పీపీపీ రచ్చ, పీపీపీ అసలు జనాలకి జనరల్ గా ఉన్న పబ్లిక్ అర్థం కావట్లేదు. అసలు ఏంటి కోడ్ ఏంటి, పీపీపీ అంటే ఏంటి, ఎవరికి యూజ్ అవుతుంది ఏంటి, ఒకసారి మీ మాటల్లోనే మీరే క్లియర్ గా చెప్పగలరు దీని గురించి. మేడం, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మీ ఛానల్ కి అలాగే మీకు గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటూ, మేడం ఈ రోజు స్టేట్ లో యాక్చువల్లీ ఒక బర్నింగ్ ఇష్యూ ఏమి కాదు, కానీ వైఎస్ఆర్సీపీ దీని ఒక బర్నింగ్ ఇష్యూగా తీసుకొచ్చారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదన్నా ఒక ప్రాబ్లమ్ ని ప్రెజెంట్ చేసే ముందు, పబ్లిక్ లో పెట్టే ముందు దాని మీద కనీసం ఒక బేసిక్ హోంవర్క్ కూడా వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి చేయలేరు, వాళ్ళకి కెపాసిటీ లేదు, వాళ్ళకి క్యాలిబర్ లేదు. సో ఈ రోజు కూడా తీసుకున్నట్టయితే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టేయబోతారు, కట్టేస్తే తద్వారా ప్రజలకి మంచి వైద్యం ఎక్కడ అందబోతుంది, తద్వారా ప్రజలకి ఎలా మంచి ఆరోగ్యంగా ఉండబోతారు అనే విషయాలు వాళ్ళకి ఏది కూడా పట్టదు కాబట్టి, నచ్చదు కాబట్టి వాళ్ళు ఈ రోజు ఒక పీపీపీ విధానాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా నేను గత 10-20 రోజులుగా ఈ సబ్జెక్ట్ పబ్లిక్ లో ఉన్నప్పటికీ నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతూ మీకు మీరు దీని మీద కోర్టుకు వెళ్ళండి, మీ వల్ల అయితే చెప్పడం జరిగింది. నిన్న కోర్టు దీని మీద ముట్టుకాయలు వేయడం జరిగింది. ఒక పీపీపీ విధానం మీద కడితే తప్పేంటి అని చెప్పి నిన్న ఏకంగా హైకోర్టే నిన్న ఎవరైతే బిల్ వేశారో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వేసిన వ్యక్తి కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ బిల్ కూడా వేయడం జరిగింది. అంటే వీళ్ళు ఏంట్రా అంటే పీపీపీ అనేది ఏదో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకున్నటువంటి ఛానల్స్ లోనో, వీళ్ళకున్నటువంటి పత్రికల్లోనో, వీళ్ళకున్నటువంటి మీడియాలోనో దాన్ని ఏం చేశారంటే ఇది ప్రైవేట్ చేసేస్తున్నారు, వైద్యాన్ని ప్రైవేట్ చేసేస్తున్నారు అని చెప్పడం స్టార్ట్ చేశారు. నిజానికి టు బి ఫ్రాంక్, ఏదైతే ఒక పీపీపీ విధానం ఉందో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, ఇది భారతదేశంలో కొత్త ఏమి కాదు. ఇంకోటి ఏంటంటే ఇది 1953లోనే కస్తూర్బా మెడికల్ కాలేజ్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటి ఒక మెడికల్ కాలేజ్ ని ఈ విధానంలో కట్టడం జరిగింది. సో అది వదిలేస్తే 2011 ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము దీని లీగల్ గా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే సేమ్ టైం నీతి ఆయోగ్ 2019లో వాళ్ళు ఒక స్టాండర్డ్ ఫ్రేమ్ వర్క్స్ ని ఒకటి డిస్క్రైబ్ చేశారు. అంటే ఏంటంటే ఎవరన్నా ఈ పీపీపీ విధానంలో మీరు ప్రాజెక్ట్స్ చేయాలంటే ఈ యొక్క పర్టికులర్ గైడ్ లైన్స్ మీరు ఫాలో అయ్యి చెయ్యండి అని చెప్పి ఇది చెప్పింది ఎవరంటే నీతి ఆయోగ్ రెఫర్ చేసింది 2019లో. సో ఈ రోజు చూసినట్టయితే ఇప్పుడు ఈ రోజు యాజ్ ఆఫ్ నో భారతదేశంలో ఈ యొక్క పీపీపీ విధానం మీద జరుగుతున్నటువంటి నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎంత అంటే 1824 ప్రాజెక్ట్స్ ఈ యొక్క పీపీపీ విధానంలో భారతదేశంలో జరుగుతాయి. యావరేజ్ గా దాని వర్త్ ఎంత అంటే 2.50 లక్షల కోట్లు. అంటే ఒక స్టేట్ బడ్జెట్ ఈ రోజు పీపీపీ విధానంలో జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తాం మేడం, ఇప్పుడు స్టేట్ రోడ్స్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తే మన హైవేస్ అంతా కూడా ఈ పీపీపీ విధానంలో జరుగుతుంది. మనం రైల్వేస్ మామూలుగా తీసుకున్నట్లయితే రైల్వేస్ కంటే మెట్రోస్ ఏదైతే ఉందో మెట్రోస్ పీపీపీ విధానంలో చేస్తారు. సో ఈ రోజు ఎయిర్పోర్ట్స్ తీసుకున్నట్టయితే మీరు ఎయిర్పోర్ట్స్ మొత్తం కూడా పీపీపీ విధానంలో జరుగుతుంది. సో ఈ విధంగా భారతదేశంలో ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్స్ కూడా ఈ యొక్క పీపీపీ విధానంలో జరుగుతుంది. ఇక్కడ తప్పేంటి, ఇప్పుడు హైవేస్ పీపీపీ విధానంలో జరిగేటప్పుడు ఇక్కడ మరి దీని ఎందుకు అడ్డుకోలేదు గతంలో ఎవరు కూడా వచ్చి? మరి ఎయిర్పోర్ట్స్ పీపీపీ విధానంలో జరిగేటప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? లేదు, నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు మన పోర్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ కట్టేటప్పుడు అప్పుడు ఎందుకు ఎవరు వచ్చి అడ్డుకోలేదు?
ఈ రోజు ఇంకోటి ఏంద్రా అంటే ఈ యొక్క పీపీపీ విధానంలో భారతదేశంలో మెడికల్ కాలేజెస్ అంటే ఏంటంటే పీపీ విధానం నేను ఇప్పటివరకు మీకు చెప్పింది వచ్చేసారంటే రోడ్ వేస్ లేకపోతే హైవేస్ లేకపోతే మెట్రోస్ లేకపోతే ఎయిర్పోర్ట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు బట్ హెల్త్ సెక్టార్స్ లో కూడా పీపీపీ విధానం అనేది ఇప్పుడు 2024 నుంచి దీన్ని సీరియస్ గా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి కారణం ఎలా అంటే మొన్నటి వరకు మనకు ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ 371 మెడికల్ కాలేజెస్ మాత్రమే 387 మెడికల్ కాలేజీలు మాత్రమే 2014 వరకు మనకు లేదు. ఈ రోజు ఇండియా మొత్తం తీసుకుంటే 660 మెడికల్ కాలేజెస్ వచ్చింది. సో అందులో భాగంగానే ఆంధ్రాకు కూడా ఈ రోజు 17 మెడికల్ కాలేజెస్ రావడం. సో ఇంతకు ముందు సీట్స్ ఎంత ఉంటుందంటే ఎంబీబీఎస్ సీట్స్ మనకు 51,340 సీట్లు ఉంటే ఈ రోజు అది 1,00,000 సీట్లు దాకా వెళ్ళి పీజీ సీట్స్ ఇంత ముందు 31,000 ఉంటే ఈ రోజు 65,000 దాకా. దట్ మీన్స్ నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగింది, పీజీ సీట్స్ పెరిగింది, మెడిసిన్ సీట్స్ పెరిగింది. కాలేజెస్ పెరిగినప్పుడు ఎంత త్వరగా కాలేజెస్ ఫినిష్ అయ్యి పబ్లిక్ లోకి వెళ్తే అంత ఈజీగా స్టూడెంట్ అనేవాడు బెనిఫిట్ అవుతాడు, అంత త్వరగా వైద్యం అనేది పేదలకు రీచ్ అవుతుంది, పబ్లిక్ కి రీచ్ అవుతుంది ఉద్దేశంతోనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో 17 రాష్ట్రాల్లో ఈ యొక్క పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలని కట్టడం స్టార్ట్ చేశారు. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది ఇక్కడ? మహేష్ గారు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. వాట్ ఈస్ పీపీపీ అంటే పబ్లిక్ కి తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు పీపీపీ అంటే ఏంటి అనేది. సో అంటే ఒక ఇండస్ట్రియల్ పరంగా మనకు తెలుసు, గవర్నమెంట్ సంస్థని ప్రైవేట్ పరం చేయడము, దాన్ని మళ్ళీ తర్వాత తీసుకోవడము అనేది. సో అన్ని విధానాల్లోని అలాగే మనం ఇండస్ట్రీస్ తీసుకున్నా, మీరు అన్నట్టు కాలేజెస్ తీసుకున్నా, రోడ్ వేస్ తీసుకున్నా, దేన్ని తీసుకున్నా కూడా పీపీపీ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. సో పీపీపీ అంటే ఏంటి? ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, దెన్ కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది ఇస్ నథింగ్ బట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మేడం. ఇట్స్ అబ్రివేషన్ మాత్రమే నేను చెప్తుంది. బట్ ఇందులో ఏంటంటే ఏం జరుగుతుంది, పీపీపీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అక్కడ కొన్ని మోడల్స్ తీసుకుంటారు. ఆ మోడల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ DBFOT అని ఒక మోడల్ ఉంటుంది. DBFOT అంటే ఏంటంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు నేను మీరు కలిసి ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఇందులో ఏదన్నా ఒకటి డిజైన్ అన్నా మీరు వెళ్తారు, లేదు డిజైన్ తర్వాత బిల్డ్ అన్నా మీరు చేస్తారు, లేదు ఆపరేట్ అన్నా మీరు చేస్తారు, లేదు దీని ఫైనాన్స్ అన్నా ఇస్తారు. ఇలాగా ఏదో ఒక దాన్ని మాత్రమే వాళ్ళు చేస్తారు, ఇంకోటి ప్రభుత్వమే హ్యాండిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాండ్ ఇస్తాము, వాళ్ళు ఏం చేస్తారు అంటే డిజైన్ చేస్తారు. సో కట్టడం వాళ్ళు కట్టినట్టయితే ఫైనాన్స్ మనకు నీతి ఆయోగ్ దగ్గర నుంచి కానీ, నాబార్డ్స్ దగ్గర నుంచి కానీ ఫండింగ్ అనేది ఆ విధంగా తెచ్చుకుంటాం మనం. అంటే దీని ఏమంటే దీని విఏజీ గ్యాప్స్ అంట, వైబిలిటీ గ్యాప్స్ అని తీసుకుంటాం. సో అలాగా ఏదో ఒకటి డిజైనా, బిల్డా, ఆపరేటా, ఫైనాన్సా, ట్రాన్స్ఫర్సా అని చెప్పే దాని మీద ఇలా ఏదో ఒక దాని మీద వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చాలా చోట్లలో ఎంత ఇస్తారంటే ల్యాండ్స్, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మధ్యప్రదేశ్ లో వాళ్ళు 50 ఎకరాలు ఇస్తే కేవలం 1 రూపీకి ఇచ్చారు ఏకర్ ల్యాండ్. ₹1 ఇచ్చారు. అంటే ఏంటంటే ప్రభుత్వం నీకు ల్యాండ్ ఇస్తుంది, ఈ ల్యాండ్ వాడికి వాడు ఒకవేళ 50 ఎకరాలు కొనాలంటే వాడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి వాడు? సో వాడు కొన్ని 100 కోట్లు పెట్టాలి. కాబట్టి అది నేను చేయలేను, కాబట్టి ప్రభుత్వం దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ నేను ఫ్రీగా ఇస్తాను. సో 1 రూపీకి ఇస్తారు. మొన్న కూడా ఇలా 1000 రూపాయలకి ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. సో అలా ఇస్తారు, ఎందుకంటే దట్స్ బెనిఫిట్. ఇది నా దగ్గర ఉన్నది ల్యాండ్ మాత్రమే, ల్యాండ్ తీసుకోండి. ఇలా కాకుండా దీంట్లో ఇంకొక 2 మోడల్స్ ఉంటుంది. అదేంటంటే BOO అని ఒక మోడల్, BOT అనే ఒక మోడల్ ఉంటుంది. BOT, BO1 అంటే బిల్డ్, BOT బిల్డ్ చేస్తారు, ఆపరేట్ చేస్తారు, కొన్ని ఇయర్స్ తర్వాత మనకి ఇచ్చేస్తారు. అది 33 ఇయర్స్ లీజ్ కావచ్చు, 66 ఇయర్స్ లీజ్ కావచ్చు, 99 ఇయర్స్ లీజ్ కావచ్చు. సో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్స్ అని ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది BOO ని, బిల్డ్, ఆపరేట్, ఓన్. అంటే వాళ్ళు కడతారు, వాళ్ళే ఆపరేట్ చేస్తారు, వాళ్ళే ఓన్ చేసుకుంటారు. కానీ మాక్సిమం ఏమవుతుందంటే ఈ రోజు మనం చెప్తుంటే ఆల్ ద పీపీపీ మోడల్స్ 30 ఇయర్స్ తర్వాత లేకపోతే 66 ఇయర్స్ తర్వాత ఎవరైతే బెనిఫిట్ పొందుంటారో, వాళ్ళు ఎవరైతే కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఉంటారో ఇన్వెస్టర్స్, వాళ్ళ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో నాకు పెట్టిన రిటర్న్స్ వచ్చింది అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే గవర్నమెంట్ కి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నాకెందుకు రిస్క్ అని చెప్పి మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే వదిలేస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు చేస్తే మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. దీంట్లో పేదవాడు నలిగిపోయే పాయింట్ ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వీ వాంట్ హైవేస్ షుడ్ బి వెరీ క్లీన్, హైవేస్ చాలా బాగుండాలని కోరుకుంటాం. బట్ హైవేస్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వాళ్ళే కదా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ పేదోడు నష్టపోవడం ఏంటి? హైవేస్ నష్టపోవట్లేదు కదా. ఇది ఇలా తీసుకున్నట్టయితే మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు పర్టికులర్ గా ఈ యొక్క అదే చెప్తాను, వీళ్ళకి జస్ట్ బేసిక్ గ్రౌండ్ వర్క్, హోమ్ వర్క్ అనేది వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్ల ఇలా బయట వస్తున్నారు. మీకు ఫర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ మేడం, ఇప్పుడు
మహారాష్ట్రలో 2015, గుజరాత్ లో 2018, మధ్యప్రదేశ్ 2024, ఉత్తరప్రదేశ్ అంటే ఏంటంటే ఈ రోజు ఇండియాలోని వన్ ఆఫ్ ద రోల్ మోడల్ స్టేట్ గా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు మొన్న దాదాపు 16 మెడికల్ కాలేజెస్ త్రూ దిస్ పీపీపీ మోడల్ లో తీసుకెళ్లారు. అంటే ఇండియాలో 17 రాష్ట్రాల్లో ఇలాంటి మెడికల్ కాలేజెస్ కట్టేటప్పుడు ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలో కానీ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించింది లేదు. కొన్ని ప్రజా సంఘాలు సహజంగా ఏది కట్టేటప్పుడన్నా కానీ వ్యతిరేకిస్తుంది కాబట్టి లా ఇప్పుడు ఈవెన్ మన దాంట్లో ఎయిర్పోర్ట్స్ కట్టాలంటే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఏది కట్టాలన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంతమంది వ్యతిరేకించారు తప్ప, ఇంకా చెప్పాలంటే కర్ణాటకలో దాదాపు మొన్న కర్ణాటకలో 11 మెడికల్ కాలేజెస్ ఈ యొక్క పీపీపీ విధానంలో అంటే కర్ణాటకలో ఎవరు గవర్నమెంట్ ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ యొక్క పీపీపీ విధానంలో దగ్గర మెడికల్ కాలేజెస్ కడుతున్నారు. అంటే ఎక్కడ కూడా మెడికల్ కాలేజెస్ అనేది కట్టేటప్పుడు ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించిన దాఖలు ఎక్కడ కూడా లేదు, ఎక్కడో 1 or 2 ప్లేసెస్ తప్ప. కానీ దాన్నే ఒక ఉద్యమంగా, దానే ఒక సబ్జెక్ట్ గా, దానే ఒక ప్రజల్లో తీసుకెళ్లి మాట్లాడే విధంగా ఈ దౌర్భాగ్యం యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే మీ హయాంలో మీరు ఆ రోజు ఏదైతే మీరు పీపీపీ విధానంలో మీరు కట్టడానికి వచ్చినప్పుడు కేవలం మీకు ఇచ్చిన డబ్బులకి మీరు కట్టిన ఎంత అంటే 8,500 కోట్ల రూపాయలు మీకు డబ్బులు ఇస్తే మీరు కట్టిన వర్క్ ఎంత అంటే 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 16% మాత్రమే ఖర్చు పెట్టారు, 25% మాత్రమే జరిగింది. మీ లెక్క ప్రకారం కానీ కట్టేటట్టయితే ఇంకొక 25 సంవత్సరాలకి ఒక మెడికల్ కాలేజ్ అనేది వస్తుంది. 25 సంవత్సరాల మెడికల్ కాలేజ్ రావడం అవసరమా? పీపీపీ విధానంలోకి వెళ్ళి మనం అతి త్వరగా పబ్లిక్ ఇవ్వడం విషయమా, పబ్లిక్ కి మనం అది అందుబాటులో తీసుకురావడం అనేది ఒకటి. రెండోది మేడం, ఇక్కడ వీళ్ళు మెడికల్ సీట్స్ గురించి పేదవాళ్ళకు నష్టపోతారు, వీళ్ళు లాస్ అయిపోతారని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి పాపం చాలా మందికి తెలీదు, నిజానికి ఇక్కడ లాస్ అవడం అంటే ఏమీ ఉండదు. ఎందుకంటే మన స్టేట్ లో మెడికల్ కాలేజెస్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఓపెన్ కేటగిరీలో ఫీజెస్ 50% సీట్స్ ఉంటుంది. మొత్తం 100% సీట్స్ లో 50% సీట్స్ ఓపెన్ కేటగిరీలో ఉంటే 15,000 రూపాయలకు మాత్రమే మనం సీట్ ఇస్తున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ 15,000కే ఇచ్చారు. తర్వాత సెకండ్ కేటగిరీ ఏంటంటే మేనేజ్మెంట్ కోటా 35% ఉంటుంది, అది వీళ్ళు 12 లక్షలు పెట్టారు. తర్వాత ఎన్ఆర్ఐ కోటా వాళ్ళు 20 లక్షలు పెట్టారు. ఎన్ఆర్ఐ కోటా ఈ రోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్రాసెస్ లో సేమ్ ఏదైతే వీళ్ళు కూడా 2024 ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే సేమ్ ఆ యొక్క ఓపెన్ కేటగిరీ సీట్స్ 15,000కే ఫీజు పెట్టడం జరిగింది. రెండోది ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి వీళ్ళు 12 లక్షలు పెడితే వీళ్ళు 10 లక్షలే పెట్టారు మేనేజ్మెంట్ కోటా. ఎన్ఆర్ఐ కోటా మాత్రం ఏం చేస్తారంటే 56 లక్షల దాకా పెట్టారు. సో ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా చేరే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఎన్ఆర్ఐ అనేవాడు ఎవడు బాగా బలిసి ఎలా డబ్బులు వైద్యాన్ని విద్యని కొనుక్కునేదానికి, లేదా ఒక సీట్ అవకాశం పోగొట్టుకున్నప్పుడు, చదువుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, లేదంటే పేరెంట్స్ అంటే వెల్ సెటిల్డ్ వాడు మాత్రమే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి 56 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు తప్ప అది కూడా నువ్వు అందుబాటులో తీసుకురావడం అని చెప్పడం అంటే కరెక్ట్ కాదు. ఎన్ఆర్ఐ మంది చాలా తక్కువ ఫీజులు. అసలు మన ఏపీలో 15,000కే మనం ఓపెన్ కేటగిరీలో సీట్లు ఇస్తాం. ఇది మీరు పక్క రాష్ట్రాల్లో ఏడ పోల్చినా మీకు కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ కనీసం తక్కువ ప్రైస్ 1.5 lakh అలా స్టార్ట్ అవుతుంది, 2 lakhs అలా స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్ ఉంటాడో, ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో కష్టపడి వస్తాడో వారికి కావాల్సినటువంటి 50% సీట్లలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం తప్పు చేయలేదు. రెండోది, ఎప్పుడైతే మెడికల్ కాలేజెస్ పూర్తవుతుందో ఇమ్మీడియట్లీ వాళ్ళు అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళ లెక్క ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో మనకు దాదాపు 10 మెడికల్ వీళ్ళు కరెక్ట్ గా కానీ పూర్తి చేసినట్టయితే ఎవ్రీ ఇయర్ మనకు దాదాపు 5,000 మంది కొత్తగా మెడికల్ కాలేజ్ సీట్స్ జాయిన్ అయ్యేవారు. సో ఈ రోజు ఏమైందంటే కేవలం 5 కాలేజీలో మాత్రమే, అది కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ మాత్రమే జరిగింది. సో మీరు చూడండి, ఒక 3-4 years స్పాన్ ఆఫ్ టైం, ఎక్కువ టైం కూడా తీసుకోదు మేడం. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో బీహార్ లాంటి స్టేట్స్ లో వాళ్ళు మేఘాలయ స్టేట్ లో పీపీపీ విధానంలోకి వెళ్ళి వాళ్ళు 25-26 years కి అడ్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. సో ఎంత త్వరగా గానీ కాలేజ్ ఫినిష్ అయితే నిజంగానే అప్పుడే మనం అనుకున్నటువంటి పేద విద్యార్థులకు ఈ యొక్క నంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది చేరడానికి స్కోప్ ఉంటుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇన్ని వేల సీట్లు పెంచినప్పుడు సీట్లు పెంచితే సరిపోతుందా? కాలేజ్ కడితేనే కదా సీట్లు వాడుకోవడానికి, కాలేజ్ కడితేనే కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏమైంది, 5 సంవత్సరాల్లో 17 కాలేజీలో మీరు కట్టింది 5 కాలేజీలే, 5 కాలేజ్ మాత్రమే ఫంక్షనింగ్ లో ఉంది. అది కూడా మీరు సెకండ్ ఇయర్ 3 years కట్టడానికి సరిపోతుంది, 2 years అడ్మిషన్స్ ఇచ్చారనుకున్నాం. నిజానికి అన్ని కాలేజీలు కట్టినట్టయితే
మీకు ఎంత ఫాస్ట్ గా ఈ రోజు అడ్మిషన్ జరుగుతున్నట్టు ఉంటుంది, ఎంతమంది విద్యార్థులకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజాన్ని చెప్పంటే మీ వల్ల ఈ రోజు చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వకపోతున్నారు. తిరిగి ఇది కూడా మీరు అడ్డుకునే పాయింట్ చేస్తున్నారు. దీన్ని మాట్లాడితే అమరావతిని పీపీపీ విధానంలో కట్టొచ్చు కదా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏపీపీ విధానం కట్టచ్చు. ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ఎవరన్నా ఏదన్నా రాష్ట్రాలు వ్యతిరేకించిందా, పోనీ ప్రపంచంలో పోనీ ఇదే ఇండియా వరకే కన్ఫైన్ అయిందా అంటే దీనికి నీతి ఆయోగ్ కూడా దీనికి సపోర్టెడ్ గా మోర్ దెన్ మేడం లీగల్ ఎగ్జంప్షన్స్ ఉంది ఇక్కడ. అంటే ఏంద్రా అంటే ఇన్ కేస్ పీపీపీ విధానంలో వెళ్లే విధానం బాగాలేదంటే దే కెన్ అప్రోచ్ కోర్ట్.